गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ ఎన్. నమస్కారం మాస్టర్ వి. నమస్కారం మాస్టర్ వి. నమస్కారం మాస్టర్ వి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. ఇంతవరకు మనం దశమస్కందం పూర్వభాగం రహస్య ప్రకాశంలో చదువుకుంటున్నాం. ఇందులో బ్రహ్మాది దేవతలు గర్భస్థుడైన శ్రీహరిని స్తుతించుచుండడం మనం ప్రస్తుతానికి చదువుకుంటున్నాం. అందులో 96వ పద్యం వరకు మనం చదువుకున్నాం. ప్రస్తుతం 97వ పద్యం నుంచి చదువుకుందాం. బ్రహ్మాది దేవతలు గర్భస్థుడై ఉన్నటువంటి శ్రీహరిని ప్రార్థిస్తున్నారు. నలినాక్ష, సత్వగుణమే నీ శరీరముగా రూపుధరించుచుండును. అట్లు కానిచో నీ శరీరము విజ్ఞానమే ముద్ద కట్టినట్లు ఉండుటయు ఎట్లు సాధ్యమగును? సృష్టిలోని గుణములలోని వెలుగుగా నీవు వ్యక్తమగుచున్నావు. నీ దివ్యస్పర్శ లేనిదే సృష్టి గుణములకు ప్రకాశము ఉండదు. కనుక ఏ గుణములోనైనను నీవే వెలుగుచుందువు. కానీ నిన్ను ప్రత్యక్షముగా చూడవలెనన్నచో నీ సత్వమయ రూపమును సేవించిన వారికి మాత్రమే సాధ్యపడును. అంతవరకు జరుగుచున్న సృష్టిని సాక్షిగా చూచుచుందువు. నీ మార్గమును వర్ణించుటకు మాటలు చాలవు. మనస్సుతో కూడా నీ మార్గము ఇట్లుండునని ఊహించుట సాధ్యము కాదు. మనస్సు, మాటలు అనువానికి అతీతమైన స్థితిలో నీ మార్గం ఉండును. దేవదేవా, నీవు కళ్యాణగుణ రూపుడివై ఎన్నో శరీరములతో అవతరించి దివ్యకర్మలను ఆచరించుచుందువు. అయినను స్వయముగా నీవు గుణములకు అతీతుడవు. జన్మలకు కర్మలకు నీవు అతీతుడవు. అటువంటి అతీతమైన నీ రూపమును, పేరును మహాపుణ్యాత్ములైన మహానుభావులు మాత్రమే తెలుసుకొనగలరు. నిన్ను సేవింపవలెనని సజ్జనులందరూ ప్రయత్నించుచున్నారు. ఏది ఊహించినను వారు నిన్నే ఊహించుచుందురు. నిన్ను గురించి వినుచు, నిన్నే తలంచుచు, నిన్నే స్తోత్రము చేయుచు, నిన్ను సేవించుకుని వారు మరలా జన్మలెత్తక నీ పాదభక్తులుగా ఉండిపోవుదురు. ఇక్కడ మాస్టర్ గారి వివరణ. మనసు కానీ మాటలు కానీ లౌకిక వ్యవహారములలో పనిచేయను. దేవుని గురించి ఉపన్యసించుటకు, స్తోత్రము చేయుటకు కూడా మనస్సు పనిచేయను. కానీ ఏ అనుభూతి అయినను కలుగుట మాత్రము మనస్సు మాయమైనప్పుడు మాత్రమే సాధ్యమగును. దేవుని అనుభూతి విషయమున ఇది మరియు సత్యము. గుణములకు, జన్మలకు, కర్మలకు అతీతమైన దేవుని రూపము మనస్సునకు అందునది కాదు.
ఏ గుణములు లేనివాడు అనగా రూపము కూడా లేనివాడని అర్థం. రూపమే లేనప్పుడు పేరు కూడా ఉండదు. కానీ అట్టి దేవుని పేరును రూపమును పుణ్యాత్ములైన వారు తెలుసుకొనగలరని ఇక్కడ చెప్పబడినది. ఇందు వర్ణించిన దేవుని పేరు నేను, రూపము కూడా నేను అను రూపమే. తన పరిశ్రమలలో ఉన్న జీవులందరిలో నేనున్నాను అను ప్రజ్ఞ ఉన్నది. తనలో కూడా నేనున్నాను అను ప్రజ్ఞ ఉన్నది. తనలో ఉన్న దేవుని గుర్తించిన వాడు క్రమముగా ఇతరులలోని దేవుని కూడా గుర్తించును. ఎవరిలో చూచినను నేనున్నాను ప్రజ్ఞయే పనిచేయుచున్నది. అనగా ఎన్ని శరీరములున్నను పూసలలోని దారము వలనే నేనున్నాను అను ప్రజ్ఞ పనిచేయుచున్నది. శరీరములు, పేర్లు, చేయి కర్మలు మారిపోవచ్చును కానీ నేను అను ప్రజ్ఞ మాత్రము మారదు. తన యందు అఖిల భూతముల యందు ఒక భంగి జరుగువాడు అను ప్రహ్లాద చరిత్రలో చెప్పబడినట్లు అట్టి మహానుభావుడు మాత్రమే ఇన్ని పూసలలో ఉన్న నేనున్నాను అను దారమును గుర్తించగలుగును. నేను అను దైవమును సేవింపదలిచిన వాడు ఎవరిని గురించి విన్నను అందులో దేవుని చూచును. కనుక దేవుని గురించి విన్నవాడగును. దేనిని ఊహించినను దానిలో దేవుడుండును. కనుక దేవునే ఊహించిన వాడగును. అట్టివాడు కర్మబంధముగా బలవంతముగా జన్మలెత్తుట ఉండదు. ఇట్టి స్థితి సిద్ధింపవలెనన్నచో భగవంతుని దివ్య క్రీడలను, లీలలను, అవతార గాథలను మరలా మరలా స్మరించుచుండవలెను, గానము చేయుచుండవలెను. సృష్టిలో అనంతమైన దేవుని అవతారములున్నవని పెద్దలు చెప్పుదురు. ధర్మమును, సజ్జనులను రక్షించుట, దుష్టులను శిక్షించుట మొదలగు కళ్యాణ గుణములు ఎక్కడ ఉండునో అవి అన్నీయూ దేవుని అవతారములని భాగవత మార్గము ఉపదేశించును. వానిని స్మరించుట తెలిసిన వానికి క్రమముగా అంతర్యామి తత్వమును దర్శించుట సాధ్యమగును. 98వ పద్యం యొక్క వివరణ. ఈశ్వర పురుషోత్తమ, ఇప్పుడు నీవు పుట్టుట వలన భూదేవికి భరింపరాని బరువు తొలగిపోవును. దుర్మార్గుల ప్రవర్తన వలన ఇంతవరకు మాకు భూమి ఏదో ఆకాశమేదో దిక్కు తెలియకున్నది. ఇప్పుడు నీ పాదములను ఆశ్రయించి నీ అనుగ్రహము వలన భూమి ఏదో ఆకాశమేదో దిక్కులేవో తెలుసుకొనగలము. 99వ పద్యం వివరణ. భవము అనగా పుట్టుక. భవము లేని అభవుడవు నీవు. పుట్టుకయే లేని నీకు ఇప్పుడు పుట్టుట అనగా అది క్రీడయే గాని నిజముగా పుట్టుట కాదు కదా. సామాన్య జీవులు పుట్టుచున్నప్పుడు జీవుని చుట్టూను ఎన్నో పొరలు కట్టుకొని చుండును. ఆ పొరలన్నీయు జీవుని అడ్డుకొని ఉండును. అవిద్య అను పేరు గల మాయ పొరలు పొరలుగా జీవులను చుట్టి బంధించును. నీవు అవతరించినప్పుడు కూడా శరీరమును పొరలుగా అవిద్య నిన్ను చుట్టి ఉన్నట్లు కనబడును కానీ నిజముగా చుట్టుట జరగదు. శుద్ధ విద్యా స్వరూపుడవైన నిన్ను స్పృశించగల శక్తి అవిద్యకు లేదు. మహాత్మా, నీవిప్పటికెన్నో అవతారములెత్తి ఉంటివి. మహామత్స్యమూర్తిగా, కూర్మమూర్తిగా జంతు రూపములు ధరించితివి. నరసింహమూర్తిగా ఉగ్రత్వమును ధరించి దానవుని సంహరించితివి. అశ్వముఖముతో హైగ్రీవ రూపము ధరించి సర్వవిద్యా ప్రదాతవైనావు. వామనమూర్తివై భిక్షమెత్తి భూమిని సంపాదించినావు. పరశురాముడివై దుష్టులను క్షత్రియులను దుష్టులైన క్షత్రియులను సంహరించి భూమిని వశము చేసుకున్నావు. దశరథ రాముడివై భూమిని ధర్మయుక్తముగా పరిపాలించినావు. ఏ రూపములో ఏ లీలలు చూపినను దయాగుణమే ముఖ్య లక్షణముగా లోకములన్నింటినీ కరుణతో సంరక్షించితివి. ఇప్పుడు మరలా లోకముల కట్టి ఆపద వచ్చినది. నీకు మొక్కుచున్నాము. దయతో అవతరించి ఈ భూదేవి బరువును తొలగింపవలెను. ముకుంద, కృష్ణుడు మొదలైన నీచులు ముకుంద, కంసుడు మొదలైన నీచులు క్రూరులై సజ్జనులను వేధించుచున్నారు. ఈ భూమిపై ఉన్న జనులందరూ దుఃఖములో మునిగి ఉన్నారు. నీవు త్వరగా వారిని కాపాడవలసి ఉన్నది. కనుక తల్లి కడుపులో నుండి వెంటనే బయటపడవలసినదని ప్రార్థించుచున్నాము. 102, 103 పద్యముల వివరణ. బ్రహ్మాది దేవతలు ఇట్లు స్తోత్రము చేసి దేవకీదేవితో ఇట్లనిరి. తల్లి, నీ కడుపులో ప్రధాన పురుషుడున్నాడు. అతడు రేపు పుట్టగలడు. కంసుని వలన వానికి ఆపద సంభవించునను భయమేమీయూ లేదు. మా మాట నమ్ముము తల్లి. అతని వలన మాకందరకు క్షేమము కలుగును. ఎన్నాళ్ళకైనను నీ కడుపు చల్లగా ఉండవలే. నీ కడుపున పుట్టబోవు ఈ బాలుని వలన యాదవులందరూ సంతోషించగలరు.
ఇట్లు స్తోత్రము చేసిన దేవతలందరూ బ్రహ్మతోనూ శంకరునితోనూ కలిసి తమ లోకములకు వెళ్ళిపోయిరి. దేవకీదేవికి ప్రసవ సమయము సమీపించెను. ఆమె ప్రసవించుటకు కష్టపడుచుండగా దుర్మార్గుల హృదయములలో కష్టములు ముంచుకొని వచ్చుచున్నట్లు గుబులు పుట్టెను. సత్పురుషులకు మాత్రము మెల్లమెల్లగా కష్టములు తొలగిపోవుచున్నట్లు తోచెను. దేవకీదేవి దేవదేవుడైన విష్ణువును కనుచుండగా సప్త సముద్రములు స్వచ్ఛమైన జలములతో ఉప్పొంగెను. మేఘములు ఆహ్లాదకరముగా ఉరిమెను. తారకలతో గ్రహములతో ఆకాశము ప్రకాశించెను. దిక్కులు సహజమైన కాంతులలో దేదీప్యమానముగా విరాజిల్లెను. పిల్లగాలి చల్లగా మెల్లగా కమ్మగా వీచెను. హోమగుండములలోని అగ్నిజ్వాలలు ప్రదక్షిణావర్తములై ఉత్సాహముతో వెలుగొందెను. సరస్సులన్నయూ దట్టముగా విరిసిన కలువ పూలతో లక్ష్మీ కళలు చూపెను. నదులు శుభ్రమైన జలములతో ప్రవహించెను. పురములు గ్రామములు గొల్లపల్లెలు క్రొత్త జీవము పుంజుకొనుచుండగా భూదేవి సంతోషించెను. ఉద్యానవనములు అడవులు పక్షుల కిలకిలా రావములతో పుష్కలమైన పూలు పండ్లతో విరాజిల్లెను. దేవతాధీశ్వరులు పూలవానలు కురిపించిరి. గంధర్వులు పాటలు పాడుచుండగా అప్సరసులు నాట్యము చేసిరి. సిద్ధులు సంతోషముతో గుమిగూడి ఉండగా చారణులు నిర్భయముగా సంచరింపసాగిరి. దేవతల దుందుబులు సంతోషముగా మ్రోగసాగాను. ఆనాటి అర్ధరాత్రి తారలు గ్రహములు శుభస్థానములలో ఉండగా దేవకీదేవి కుమారుని కనెను. అతడు దైత్యులను అణగద్రొక్కి శరణన్న వారిని అభయమిచ్చి రక్షించువాడు. ఆశ్రితుల ముఖములు సంతోషముతో వెలుగొందుటయే వానికి సంతోషము. జయించుటయే స్వభావముగా గల ఆ విష్ణువు దేవకీదేవికి పుట్టగానే ఆమె తేజస్సుతో ప్రకాశించెను. విష్ణువు ఎంతో ప్రసన్నుడై ఆమెను అనుగ్రహించి ఆమెకు కుమారునిగా జన్మించెను. సకల కళా స్వరూపుడైన పూర్ణచంద్రుడు పున్నమి నాడు తూర్పు దిక్కున ఉదయించుచుండగా ఆ తూర్పు దిక్కు ఎంత చల్లని వెలుగులతో ఆహ్లాదకరముగా ప్రకాశించునో దేవకీదేవి అట్లు ప్రకాశించెను. ఇక్కడ వివరణ: తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. ఆశ అనగా దిక్కు, మహేంద్రాస అనగా ఇంద్రుని దిక్కు. షోడశకళా ప్రపూర్ణుడైన కృష్ణుడు అవతరించుచుండగా మహేంద్రుని ఆశ జీవము పుంజుకున్నదని ఈ పద్యములో స్ఫురించుచున్నది. 111, 112 పద్యముల వివరణ. దేవకీదేవి ప్రసవించగానే దేవకీ వసుదేవుల ఎదుట ఒక ఆకారము కనిపించెను. నీల మేఘము వంటి శరీరము, పొడవైన 4 బాహువులు, ఆ చేతులలో గద శంఖ చక్రములు పద్మము విలాసముగా విరాజిల్లుచుండెను. కలువ రేకుల వంటి కొన్నలు, విశాలమైన వక్షస్థలము, ఆ వక్షస్థలముపై మెరయుచున్న శ్రీవత్సము అను పుట్టుమచ్చ, దానికి పైగా హారములో వ్రేలాడుచున్న కౌస్తుభమణి, అతడు ధరించిన బంగారు మొలత్రాడు, ముంజేతి కంకణములు, బాహుపురులు చక్కగా ప్రకాశించుచుండెను. నుదుటిపై నాట్యమాడుచున్న ముంగురులపై చెవుల కుండల కాంతులు ప్రసరించుచుండెను. వైఢూర్యమణులతో కూర్చిన కిరీటము దేదీప్యమానముగా ప్రకాశించుచుండెను. ఆ దివ్యమూర్తి బాలుడే అయినను దివ్యాకారముతో దర్శనమిచ్చెను. పూర్ణచంద్రుని కాంతులు వాని నుండి వెలువడుచుండెను. సర్వ సుగుణములకు అలవాలమై కరుణాస్వరూపుడైన ఆ మహానీయుడు భక్తులను రక్షించువాడు. వసుదేవుడు ఆ దివ్యమూర్తిని చూచెను. నమ్మలేక పరీక్షగా చూచెను. పులకించిపోయాను. ఆశ్చర్యపడినను ఉత్సాహముతో ఉప్పొంగిపోయి ఉబ్బి తబ్బిబ్బయ్యను. తనకిట్టి దివ్యమూర్తి పుత్రుడిగా పుట్టినందుకు వసుదేవుడు బ్రాహ్మణులకు దానమీయవలెనని సంకల్పించను. తను కంసుని కారాగారంలో ఉండుట వలన స్నానము చేయుటకు వీలు లేకపోయాను. కానీ ఆనందరసమును సముద్రములో మునిగిలేచి 10,000 ఆవులను బ్రాహ్మణులకు ఇచ్చదనని మనసులోనే సంకల్పించి దారపోసాను. ఆ పురిటి గది గోడలో వెలుగుచున్న దీపము వలె ఆ బాలుడు ప్రకాశించుచున్నాడు. 4 ముఖముల బాలుడైన ఆ బ్రహ్మదేవుని కన్న నారాయణుడే ఈ బాలుడే ఉండవలెనని భావించి వసుదేవుడు భక్తితో సాగిలపడి మ్రొక్కెను. లేచి నిలబడి 2 చేతులు జోడించి కలువ మొగ్గవలే నుదురు తాకించి నమస్కరించెను. ఆ బాలుడు చిన్నవాడని గాని తన పుత్రుడని గాని అతడు వెనకాడలేదు. బాలుడుగా ఉన్న విష్ణుదేవుడు ప్రదర్శించిన లీలలన్నింటినీ స్మరించుచు ఇట్లు స్తోత్రము చెయ్యసాగాను. దర్శనమిచ్చినది విష్ణుస్వరూపము గనుక అతడు తన కుమారుడిని స్ఫురించుచున్నను దేవుడను భావముతోనే వసుదేవుడు నమస్కరించెను అని మాస్టర్ గారు వివరణిచ్చారు.
దేవా, నీవు అన్నింటినీ చూడగలవాడవు. జ్ఞానమే ఆనందమై నీ శరీరముగా రూపొంది ఉన్నది. ఒకప్పుడు ఉండుట, ఒకప్పుడు లేకపోవుట అను వేరువేరు స్థితులు నీకు లేవు. నీవు నిరంతరము ఉండువాడవు. నీవు ఎవరికినీ లొంగి ఉండువాడవు కాదు. ఈ సృష్టిని కల్పించు మాయాశక్తియే నిన్నంటలేక దూరముగా ఉండును. అటువంటి నిన్ను కుమారుడిగా పొందగలిగితిని. ఇంతకన్నా వింత ఏమున్నది? సృష్టికి ముందు ఏమీ లేని స్థితిలో నీ మాయాశక్తి పనిచేయుట ప్రారంభించును. 3 గుణములను ప్రవర్తింపజేసి ఈ లోకములన్నింటినీ రూపొందించును. ఈ లోకములలో నివసించుటకు వేర్వేరు రూపములు ధరించి నీవే దిగివచ్చుచున్నావు. ఈ లోకములలో నీవు దూరుట ఉండదు, అట్లని దూరకుండుటయూ లేదు. పరమపురుషుడిగా ఉన్న నీవు సృష్టిలో దూరుట ఉండదు కనుక అసలే ప్రవేశించవని అర్థము కాదు. జీవుడుగా నీవే ఈ సృష్టిలో ప్రవేశించుచున్నావు. ఇక్కడికి 15 నిమిషాలు అయింది. 118వ పద్యం యొక్క వివరణ వరకు ఈరోజు మనం ఇక్కడితో ఆపుతున్నాం. స్వస్తి.